బలగం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు జబర్దస్త్ కమెడియన్ వేణు. తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన బలగం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అసలు వేణులో ఇంత మంచి రైటర్ డైరెక్టర్ ఉన్నాడా అని ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ స్టార్స్ కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అదే రేంజ్ లో ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బలగం వేణు. ఆ సినిమానే ఎల్లమ్మ. చాలా కాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా వస్తున్న ఎల్లమ్మ సినిమాకి సంబంధించి అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బలగం సినిమా ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్ అని చెప్పాలి. పక్కా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. చాలా కాలం తర్వాత ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే అది బలగం సినిమాతోనే అని చెప్పాలి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి బలగం వేణు దిల్ రాజు తోనే తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మని స్టార్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాని ముందుగా నేచురల్ స్టార్ నానితో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ లాంటిది కూడా ఇచ్చారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ని నితిన్ తో చేయబోతున్నాడు వేణు. లేడీ సెంట్రిక్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ముందుగా ఈ సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవిని తీసుకున్నారన్నట్టు వార్తలు వినిపించాయి. కాకపోతే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ని తీసుకోబోతున్నారట. కథలో కంటెంట్ ఉంటే తాను ఏ రేంజ్ లో నటిస్తుందో మహానటి సినిమాతో ప్రూవ్ చేసింది కీర్తి సురేష్. అందుకే అదే రేంజ్ లో ఉండబోతున్న ఎల్లమ్మ సినిమా కోసం కీర్తి సురేష్ ని తీసుకున్నారట. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతుంది. అయితే కీర్తి సురేష్ ని తీసుకోవడం పట్ల కొంతమంది మాత్రం కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే నితిన్ కీర్తి సురేష్ కాంబోలో ఇప్పటికే రంగదే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సో అలాంటి సెంటిమెంట్ ఈ సినిమా కూడా కంటిన్యూ అవుతుందా? ఒక ఫ్లాప్ పేర్ ని ఎల్లమ్మ సినిమా కోసం తీసుకోవడం ఏంటా అని ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కథలో కంటెంట్ లో దమ్ముంటే ఎలాంటి సెంటిమెంట్లు కూడా వర్కౌట్ అవ్వవు. అలాంటి కంటెంట్ తో మరోసారి బలగం వేణు తన స్టామినాని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకుంటాడని ఆడియన్స్ తో పాటు నేను కూడా నమ్ముతున్నాను. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ బలగం వేణుకి రెండో సినిమా కూడా ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కథలో కంటెంట్ లో దమ్ము ఉండే ఉంటుంది. అదొకటే కాదు, నిజానికి కీర్తి సురేష్ ఈ మధ్యలో నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. మరోపక్క నితిన్ కి కూడా భీష్మ సినిమా తర్వాత సరైన హిట్ లేదు. సో కీర్తి సురేష్ కి నితిన్ కి ఇప్పుడు అర్జెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అది ఎల్లమ్మతోనే వర్కౌట్ అవుతుందంటూ ఇద్దరు నమ్మినట్టుగా కనిపిస్తుంది. ఇక నితిన్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఆయన తమ్ముడు సినిమా షూటింగ్ లో ఉన్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కూడా దిల్ రాజునే నిర్మిస్తున్నాడు. తమ్ముడు షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎల్లమ్మ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు నితిన్. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్యలో, ఇన్ని ఫ్లాప్ కాంబినేషన్ల మధ్యలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ ఎలాంటి రిజల్ట్ ని సాధిస్తుంది? బలగం వేణుకు గానీ, నితిన్ కి గానీ, కీర్తి సురేష్ కి గానీ, దిల్ రాజు కి గానీ ఎంత స్పెషల్ గా మారబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఎల్లమ్మ సినిమా కోసం హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.